జనసేన గెలుస్తుందా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది? జనసేన. ధర్మరాజు వస్తాడు. ఆబ్వియస్లీ ధర్మరాజు గారు. ధర్మరాజు గారు ఎందుకండి? ఎందుకు? అన్ని మంచి ఇదిగా చేసి ఉన్నారు ఆయన. ఏదో బట్టలు నొక్కుతున్నాను, నాది నొక్కుతున్నాను, ఆయన నొక్కుతున్నాను, అట్లా చంద్రబాబు నాయుడు వస్తేనే కదా నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చేది. వాసుబాబు అంటే మాకు అసలు ఇది లేదండి, అసలు చేసిందే లేదండి మాకు అసలు. ఏమంటే ఆడు వచ్చి ఇక్కడ మా ఊళ్ళో ఏం చేస్తే ఎవరు? వాసుబాబు గారు అన్ని అన్నానా. కేపాల్ గారు ఉన్నారు, పొడి చేస్తున్నారు. ఆయన ఉంటే ఆయనకే ఓటేస్తాం. కేపాల్ మాకైతే మాత్రం చంద్రబాబు గారు, ఇక్కడ జనసేన. చంద్రబాబు గారా జగన్ గారా? మాకు జగన్ గారు నచ్చాడు. 10 రూపాయలు తిన్నవాడు 10 రూపాయలు తిన్నట్టు మాట్లాడాలి, వెయ్యాలి. అది తిన్నా విశ్వాసం మనసులో ఉన్నది అనుకోండి, జగన్కే వేస్తారు. ఆడు ఏమన్నాడండి జగన్మోహన్ రెడ్డి? మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. 100కే 80 మంది జరిగిందండి. వాసుబాబు గారు వస్తారు అనుకుంటున్నాను. వాసుబాబు గారు ఎందుకండి? సీఎం ఏమో జగన్ అన్న, ఎమ్మెల్యే ఏమో వాసుబాబు. హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ జనం మాట. ప్రస్తుతం నేను ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఉంగుటూరు నియోజకవర్గంలో ఉన్నాను. ఉంగుటూరు నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపు నుంచి పుప్పాల వాసుబాబు గారు మళ్ళీ ఇక్కడి నుంచి ఎన్నికల బరిలో దిగబోతున్నారు. అలాగే జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ధర్మరాజు గారు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. మరి ఇద్దరిలో గెలిపేవరిది, అలాగే ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, రండి. ఏ నియోజకవర్గం వస్తుందండి మీది? ఉంగుటూరా? మాది ఉంగుటూరేనండి. ఉంగుటూరు నియోజకవర్గంలో ఈసారి ఏ పార్టీ హవా నడవబోతుంది? ఏంటి, ఎవరు ముఖ్యమంత్రిగా గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి ఎవరైతే అంటే జగన్ కంట ఇప్పుడు వచ్చేది తెలుగుదేశం అయితే బాగుంటుందని ప్రజలు. తెలుగుదేశం బాబాయ్? ఎందుకు బాబాయ్ తెలుగుదేశం ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటున్నారంటే ఇప్పుడు ఆయన ఇంతవరకు వాడిపోయాడు కాబట్టి ఇప్పుడు ఈయన వస్తే కొంచెం ఏదైనా మంచి చేస్తాడు ప్రజలకి సహకారం అని. ఇంతవరకే జగన్ చేశాడు కానీ చేసినా అంతకంటే బాగుంటుందని మనుషుల అభిప్రాయం కొంతమందికి ఉంది ఇక్కడ. అంటే జగన్ గారి హయాంలో ఈ పథకాలు అవన్నీ ఇస్తున్నారు కదా, చాలా వచ్చినాయి. వాటి మీద ఒపీనియన్ ఎలా ఉంది? ఆ ఒపీనియన్ అంటే డెవలప్మెంట్ ఉంది. చాలా మంది కూడా చాలా బాగానే సుఖంగానే ఉన్నారు. ఇప్పుడు జరగబోయే దానికి అది మారితే ఇంకెంత జరుగుద్దో అని ప్రజల్లో ఒక ఆహారణ ఇంకా మారితే బాగుంటుందని. మీ ఉంగుటూరులో ఈసారి జనసేన పోటీ చేస్తుంది, పచ్చమట్ల ధర్మరాజు గారు. ఎలా ఉండబోతుంది? ఆయన గెలుస్తారనుకుంటున్నారా లేదా పాత ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు గారు? వాసుబాబు గారి మీద ఇప్పుడు ఈయన పట్టమట్ల ధర్మరాజు గారే అని కొంచెం జనం అంతా అనుకుంటున్నారు. ఎందుకండి? ఎందుకు జనసేన అంటే ఈయన జనసేన ఒకటిను కొత్తగా వస్తున్నాడు కదా, ఆయన వచ్చి చేసిందేమీ లేదు. ఈయన వస్తే అది చేస్తాడేమని ప్రజల్లో ఆశ కలిగి ప్రతి ఒక్క ఎక్కడికి వచ్చినా మాట్లాడుతున్నారు. సినిమా ఎలా ఉండబోతుంది? రాజకీయ సినిమా ఎలాగ ఉంటది ఏంటంటే బాగుంది. జగన్ గడ వస్తాడు. జగన్ వస్తారు. ఉంగుటూరు అంటే ఏమో జగన్ వస్తారు కానీ ఉంగుటూరు ఏమో. ఎందుకు ఉంగుటూరు ఏమో అంటే ఆడు వచ్చి ఇక్కడ మా ఊళ్ళో ఏం చేస్తే ఎవరు? వాసుబాబు గారు అన్ని అన్నానా. అదే కదా మీ ఎమ్మెల్యే. సారీ, ఆయనే కదా మీ ఎమ్మెల్యే. అంటే మీ భాష నాకు వచ్చేస్తుంది, సారీ క్షమించాలి. కాదు, ఆయనే కదా మీ ఎమ్మెల్యే. అంటే మీ ఎమ్మెల్యేకి అది హయాంలో అని డెవలప్ అయింది అనుకుంటున్నారు. ఉంగుటూరు లేదా? సీరియస్ గా మాట్లాడుకుందాం. వాసుబాబు గారు ఊళ్ళో ఏం అవ్వలేదు. మా ఊరు కానీ సీతారాంపురం కానీ, తర్వాత ఊరు నెక్స్ట్ సీతారాంపురం, రావులపురం కానీ, ఈ 3 ఊళ్ళో ఏం అవ్వాల. అసలు మనిషే రాలేదు ఇక్కడికి. మరి ఎమ్మెల్యేగా ఏం లేదు. జనసేన 21 స్థానాల్లో ఇది ఒకటి. ఇక్కడ జనసేన గెలుస్తుందా లేకపోతే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది? వైఎస్ఆర్సీపీ రాదండి. ఎందుకంటారు? రాదండి. ఏం చేశాడండి మాకండి? రోడ్లు చూసారు ఎలా ఉన్నారా? రోడ్లు ఏమీ లేవు, చేసింది కూడా ఏమి లేదండి. ఇప్పుడు ఆక్వా కల్చర్ ఉందనుకో, ఇప్పుడు కరెంట్ బిల్లు అనేది 2 ఫస్ట్లో యూనిట్కి 2 రూపాయలు అనేది చేశారు. తర్వాత అనేది ఇప్పుడు కరెంట్ బిల్లు కూడా ఎక్కువ అయిపోయింది. సబ్సిడీ అన్నారు, సబ్సిడీలు కూడా లేవండి. ఇంకా అలాగైతే రైతులు ఏం చేస్తారండి? ఒక రకంగా మళ్ళీ
సీడ్ అన్నీ బాగానే ఉండి అన్ని సౌకర్యంగా ఉండి అన్ని చిరువంతా వచ్చిన తర్వాత కూడా రేట్లు అనేది తగ్గిపోవడం కూడా జరుగుతుంది. ఆకుకూర రైతులు కూడా ఇబ్బంది నష్టపోతున్నారు బాగా. ఆయన వల్ల ఉపయోగం అనేది లేదండి. రకరకాల పథకాల ద్వారా మరి జనానికి చేరువయ్యామని చెప్తున్నారు. లేదండి, ఏమైనా మంది ఇచ్చి మాట్లాడచ్చు అంతే. మరి అంతేనా? అంతేనండి, ఒక 1 మంది ఇస్తే అవకాశం మాట్లాడతారు కదా. అంటే వాసుబాబు గారి హయాంలో ఏం డెవలప్మెంట్ లేదంట. అసలు వాసుబాబు అంటే మాకు అసలు ఇది లేదండి, అసలు చేసిందే లేదండి మాకు అసలు. మరి రాచూరు కూడా ఒకసారి వచ్చి ఆ ఎదరదాకా వచ్చి వెళ్ళిపోయాడండి. రాచూరు వచ్చి వెళ్ళిపోయాడండి అసలు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే రాచూరులో తిరగపోతే ఎలా ఉంటది ఏంటనేది అర్థమవుతుంది. ఆడు ఏమంటున్నాడండి జగన్మోహన్ రెడ్డి? ఏమంటున్నారు? నా వల్ల ఇంట్లో మేలు జరిగితే ఓటేయండి, లేకపోతే లేదు. మీకు జరిగిందా మేలు? 100కే 80 మందికి జరిగిందండి. 20 మందికి జరగకపోవచ్చు కానీ 100కి 80 మందికి జరిగింది. బాగా జరిగిందంట. బళ్ళో పిల్లల వల్ల అయితే ఇంకో రకంగా అయితే ఈ వారంట్లు తీసేయడం అనేది చాలా చక్కగా. మరి 2 నెలలు తప్పదు కదండి. మరి ఏం తప్పదంటే పెన్షన్కి వెళ్ళొచ్చాం కచ్చాలానికి 3వ తారీఖున ఇస్తారన్నారు. 3వ తారీఖున సచివాలయంకి వెళ్తే. ఇక్కడ ఉంగుటూరు నియోజకవర్గంలో ఈసారి పచ్చమట్ల ధర్మరాజు గారు గెలిచే ఛాన్స్ ఉందనుకుంటున్నారా, లేకపోతే వాసుబాబు గారు వస్తారనుకుంటున్నాం. వాసుబాబు గారు ఎందుకండి? సీఎం జగన్ అన్న, ఎమ్మెల్యే ఏమో వాసుబాబు. ఎందుకండి? ఎందుకంటే మాకు అందరికీ మేలు చేస్తున్నాడు కాబట్టి. మెయిల్ చేస్తున్నారు, అందరికి మేలు చేస్తున్నాడు. చిన్నపిల్లలకి చేస్తున్నాడు, పెద్దోళ్ళకి చేస్తున్నాడు, 45 సంవత్సరాలు చేస్తున్నాడు. అవునండి. అన్నిటికీ 60-70 సంవత్సరాలు చేస్తున్నాడు, అందరికీ చేస్తున్నాడు. దాని మీద అయినా మేలు కానీ మేము అనుకుంటున్నాం. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వస్తే వాళ్ళు కూడా ఇంకా చేస్తా ఉంటున్నారు. ఇంకేం చేస్తాడు? ఆడి మోసం చేయాలి. నమ్మరా? ఆడి మోసం చేయడు లేదండి. మరి ఇక్కడ జనసేన క్యాండిడేట్, జనసేన మొత్తం స్టేట్ లో 21 మంది ఉంటే 21 మందిలో మీకు ఇక్కడ ఒకటి కొత్తది కదండి, మరి ఎలా జరుగుతుందో తెలియదు. జనసేన ఊపేం లేదంటారు మీ ఊళ్ళో? మా ఊళ్ళో ఏం లేదండి. వాజ్బాబు కొల్లేరు సైడ్ అయితేనే, రెడ్డిసేన సైడ్ అయితేనే పనులు ఏం చేయలే. అంతేగాని ఇప్పుడు గురంతానా జనసేన అని కాదు, అక్కడ టీడీపీకైనా అదేలేండి టీడీపీ అయినా మామూలుగా ఇవాళ ధర్మరాజు రాపోయినా మొన్న ఈయన వచ్చినా టీడీపీ క్యాండిడేట్ గెలుస్తారు. అదండి. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందంటారు? ఉంది, ఇక్కడ ఉందండి. ఆయన ఉంగుటూరులో ఆ ఎమ్మెల్యే మీద కొద్దిగా వ్యతిరేకం ఉంది, పనులు చేయించలేదనండి. అది ఓవరాల్ గా ముఖ్యమంత్రిగా జగన్ గారి పనితీరు మీద కానీ, అంటే జగన్ గారు బాగా పనిచేశారంటారు, గతంలో పనిచేసిన చంద్రబాబు గారు బాగా పనిచేశారు. ఏమండి వాళ్ళు చెప్పాలంటే వాళ్ళ సంక్షేమ పథకాలకి జనాలు అలవాటు పడిపోయారండి. అర్థమైందండి. 10 రూపాయలు తిన్నవాడు 10 రూపాయలు తిన్నట్టు మాట్లాడాలి, వెయ్యాలి. అది తిన్నా విశ్వాసం మనసులో ఉన్నది అనుకోండి, జగన్కే వేస్తారు. ఎందుకంటే ఇవాళ సంక్షేమ పథకాలు ఉన్నాయండి. అయితే గ్రామాల్లో ఈ లేవు. ఏంటి పనులు లేవండి, ఎక్కడా పనులు లేవు. గత వసంత్ గారి టైంలో గ్రామం బాగా అభివృద్ధి జరిగింది. వసంత్ కుమార్ గారి టైంలో జరిగిందండి. గన్ని రంజల్ గారి టైంలో కూడా డెవలప్ జరిగిందండి. అభివృద్ధి సంక్షేమం 2 ఉన్నాయండి. కానీ గత 5 ఏళ్లలోనే ఇక పేద మధ్యతరగతి వాళ్ళకి పథకాలు అందిన వాళ్ళకే తప్పండి. మా విషయం వస్తే మాకు హౌసింగ్ లోను మా నాన్నగారు వృద్ధులండి, వాళ్ళకి గృహం నిర్మించామండి. హౌసింగ్ లోన్కి వచ్చేటప్పటికి వాలంటీర్తో చేత తమ్మ ఎంచుకొని మీకు లోన్ శాంక్షన్ అని చెప్పి పేరు కూడా దించేశారండి. కనీసం లేగలేని స్థితిలో ఉన్నారండి. అంత్యోదయ కార్డు అండి, 2 వృద్ధులే. అటువంటి వాళ్ళకి న్యాయం చేయనప్పుడు ఇక గ్రామ పంచాయతీకి కనీసం పంచాయతీ ఉంటే మనకి రాష్ట్ర సచివాలయం అలాంటి గ్రామ సచివాలయం అలాంటి పంచాయతీకి ఇవ్వాలి కదండి నిధులు. పంచాయతీకి నిధులు లేనప్పుడు పంచాయతీలు ఎందుకండి, పంచాయతీ వ్యవస్థ ఎందుకండి? పంచాయతీ వ్యవస్థ రద్దు చేసి అప్పుడు పరిపాలన చేయమనండి. మీ ఉంగుటూరు నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలవబోతారు? ధర్మరాజు గారు. ఎందుకండి? ఆయన కొద్దిగా పనులు చేస్తామని నమ్మకం. మరి కొత్త కదా అతను, ఇప్పుడు దాకా అతను సినిమాలో లేరు, ఇప్పుడు కొత్తగా వచ్చారు. మరి ఎలా ఉండదు? ఆయన పనులు చేస్తారు మాకు నమ్మకం. ఇంకా నమ్మకం బాగా. ఈయన మీద నమ్మకం, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం? పై సీఎం నమ్మకం కాదు, ఊళ్ళో నమ్మకం మాకు. ఊళ్ళో ఎమ్మెల్యే ధర్మరాజు గారు అంటే నమ్మకం మాకు. రాజులైనా మా ఇంటి ఊరు పక్కన ఊరు. ఓకే అండి. ఓకే. సీట్ అయితే అయిందే పక్కగా. సీట్ ఆయనకే ఇచ్చారు, గెలుపు కూడా అయిందే. పక్క అయిందే. మెజారిటీ వస్తాడు. మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటండి? రాసులు ఓటాడతాడు. రాసులు వచ్చి పేపర్ ఎలా పెట్టుకుని వెళ్తాడు. 5 సంవత్సరాలు అయింది, ఎప్పుడైనా రాసులు వచ్చి అడుకుంటున్నాడు సార్.
రాలేదు ఎలా చేస్తారు ఓటానికి ఇంకా మా ఊరైతే తెలుగుదేశాన్ని బట్టి జనసేన మెజార్టీ. తెలుగుదేశాన్ని బట్టి జనసేన కొడతారు ఎందుకంటారు? మా ఊరు మెజార్టీ ఏనండి అది. ఎందుకు జనసేన అంటే మీకు? ఎందుకు జనసేన అంటే కొన్ని పనులు మంచి పనులు చేస్తున్నాడండి ఆయన మాకు. మా ఊర్లో ట్యాంక్తో నీళ్ళు వస్తాం, మా ఊరు వాళ్ళు ఇల్లు మంచి ఇల్లు తెచ్చుకుంటాం. ఇక్కడ మాకు తాగుతా నీళ్ళు లేవండి, సరైన నీళ్ళు లేవండి. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫ్యాక్టరీ కాడికి వెళ్ళి తెచ్చుకుంటామండి. నాంది ఫౌండేషన్ పెట్టాడండి అక్కడ ధర్మరాజు గారు. మళ్ళీ ట్యాంకర్తో కిందకి పోతున్నాడండి. మా ఊరు కాడ కొన్నాళ్ళు పోసారండి. ఇప్పుడంటే ట్యాంకర్లు కిందకి వెళ్తున్నాయని మా ఊరు వాళ్ళు అందరూ అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారండి. నాంది ఫౌండేషన్లో దాని గురించి ఆయనకే వేద్దాం అనుకుంటున్నామండి. మేమందరం కూడా ఆయనకే చేస్తామండి. మా ఊరంతా మెజార్టీ అదే ఉంటుంది, ఎక్కువ అదే ఉంటుందండి మా ఊళ్ళో మట్టి. ముఖ్యమంత్రి అంటే మేము చెప్పేది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు అయితే రోడ్లు అవి చూసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ చూడలేదు. కానీ ప్రజలకే కొంచెం పథకాలు పెట్టారు. ఇద్దరు ఒకటే మాకు, ఇద్దరు ఒకటే. ఉంగుటూరులో ఎవరు గెలుస్తారు అనుకున్నారు? జనసేన అభ్యర్థి ధర్మరాజు గారా లేకపోతే? గుంటూరు అయితే కనుక వాసుబాబు గారు అయితే మండలంలో ఏం చేయలేదు అంటున్నారు. వాసుబాబు గారి కష్టమా? అంబేద్కర్ లేదంటే చేయలేదు, పనులు చేయలేదు అనుకుంటున్నారు. ఊళ్ళో టాక్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే ధర్మరాజు గారు కొత్త ఆయన, ఏమో వాసుబాబు వస్తారు ఈయన వస్తారు చెప్పలేదు. ధర్మరాజు వస్తాడు. ధర్మరాజా ఎందుకు? ఆయన 10 మంది కూడెడుతున్నాడు. ఎవరు? ధర్మరాజు. అవునా? మరి వాసుబాబు గారు? వాసుబాబా ఏమెడుతున్నాడు? ఏమెట్టాడు? ముద్దెట్టాడా? ఉంగుటూరు రాజకీయం అంటే మేము చెప్పలేము కానివ్వండి. సీఎం అయితే మట్టికి జగన్ గారే వస్తాడు. జగన్ గారే ఎందుకండి? ఆయన చేసిన పథకాలను బట్టి ఆయన పథకాలు అలాగ ఉన్నాయి. ఇప్పుడు మేము ముసలాళ్ళం అండి, పింఛని రావాలి. ఇవాళ మేము ఎదురు చూస్తున్నాం. మేము కొంతమంది పింఛని మీద ఆధారపడి ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారండి. 100కి 70-80 మంది పింఛనీకి ఆధారపడి ఉన్నారండి. ఇవాళ ఆపేశాడు. ఎప్పుడు వస్తాయో తెలవదు. ఇప్పుడు సచివాలయంకి వెళ్తాం అనుకోండి, ఊరంతా ఒక్క చోట ఇవ్వాలంటే కష్టం అవ్వదు, వారం రోజులు పట్టేస్తాం. ఇక్కడ అనుకోండి ఏ రోజు ఇచ్చేసేవారు. అంతే అదే అండి. అందుచేత ఏమైనా జగనే వస్తాడండి. ధర్మరాజు అన్నది మేము చెప్పలేమండి. ఇద్దరులో పోటాపోటీగా ఉంటుంది. ఇక్కడైతే కొంచెం పోటీగా ఉంటుంది కానీ పైన మాత్రం జగన్ వస్తుందండి. కేఏ పాల్ గారు ఉన్నారు, పోటీ చేస్తున్నారు. ఆయన ఉంటే ఆయనకే ఓటేస్తాం. కేఏ పాల్ గారు మరి మీ నియోజకవర్గంలో పోటీ చేయట్లేనట్టున్నారు. మరి ఏం చేస్తాం, తప్పదు కదా. ఎందుకు కేఏ పాల్ గారు ఎందుకు బాగా నచ్చారు మీకు బ్రదర్? చెప్పండి. ఆయన నచ్చారంతే, ఎందుకు నచ్చారని ఏం చెప్పలేం. నచ్చారు. మరి జగన్ గారు లేకపోతే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరు? మేము ఆయన ఎవరిని చూడాల, కేఏ పాల్ గారే కనిపించారు మాకు. ఎందుకు తెలీదు, మైండ్ ఆఫ్ అలా ఉంది. అవునా? ఆబ్వియస్లీ ధర్మరాజు గారు అన్న. ధర్మరాజు గారు ఎందుకండి? ఎందుకు? చాలా మంచి పనులు చేస్తున్నాడండి. మనకి ఈ రోడ్డు అంటే చింతరపు తెల్ల వాళ్ళకి అవని మంచినీటి సరఫరా అవనండి. చింతరపు తెల్ల వాళ్ళకి ఎదుర చిన్న సత్రం ఒకటి కట్టించాడండి. ఎప్పుడు కూడా నిత్యం అన్నదానం చేస్తూ ఉంటాడు. లక్ష్మీనారాయణ ఫౌండేషన్ అని చెప్పి ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఆల్రెడీ ఒక 7-8 సంవత్సరాల నుంచి కూడా రాజకీయం రాక ముందు నుంచి కూడా చాలా మంచి పనులు చేస్తూ ఉన్నాడు. ప్రతి ఊరికి కూడా చిన్న చిన్న గుళ్ళు కానీ స్కూళ్ళు కానీ దేవాలయాలు కానీ చిన్న చిన్న డొనేషన్లు అవి చేస్తూ ఉన్నాడు. అలాగే మనిషి కూడా వ్యక్తిగతంగా చాలా మంచోడండి. ఏ కోసం చూసుకున్నా వ్యక్తిగతంగా చాలా మంచోడండి. అంటే మరి వైఎస్ఆర్సీపీ పథకాలు చాలా పెద్ద ఎత్తున ఇచ్చారని చెప్పి చెప్తుంటారు. ఆ పథకాల ప్రభావం ఏమి మీ నియోజకవర్గంలో ఉండదంటారా? ఉంగుటూరు నియోజకవర్గం పథకాలు ఇచ్చారు. వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అదే పథకాలు ఇచ్చినాడు. ఇప్పుడు గతంతో పోల్చుకుంటే ఇవాళ కరెంటు బిల్లు, సామాన్యుడు కట్టే కరెంటు బిల్లు ఎంత ఉందండి? గతంలో ఎంత వచ్చేది? సుమారుగా ఒక చిన్న ఇంటికి, ఒక మధ్య తరహా నలుగురు ఉండే ఇంటికి ఒక 400 నుంచి ఒక 500 వచ్చేది. అదే కరెంటు బిల్లు వాళ్ళు పోల్చుకుంటే మినిమం 1000 నుంచి 1500 ఎవడ కట్టినా. ఇవన్నీ ఎవడమే పడతాయండి ట్యాక్స్లు. ఇప్పుడు ఆక్వా రైతులు ఉన్నారండి. అంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో ₹1.5కే సబ్సిడీ కరెంట్ వచ్చేది. ఇవాళ అది ఎవరికి వస్తుంది? ఎవరికి రావట్లేదండి. ఏ చెరువు కరెంటు బిల్ చూసుకున్నా ఒక 100 kV ట్రాన్స్ఫార్మర్కి ఒక 28 HP ఆ టైప్ లో మోటార్లు తిరుగుతూ ఉంటే అంతే అండి. కుడి చేత్తో కొట్టి ఎడం చేతికి దానం చేయడం అంతేనండి, ఏం లేదు. జనసేన ఎందుకండి? ఇక్కడ మన ధర్మరాజు గారు 3 years బట్టి బాగా చేస్తున్నాడు, మనకి తిరుగుతున్నాడు. నెక్స్ట్ లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఒకటి, వాటర్ ఈ చుట్టుపక్కల గ్రామాలకైనా వాటర్ ప్రాబ్లమ్ వచ్చినా ఆయనే చూసుకుంటాడు. జనసేన ఇంకంతే. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, ఆయన కోసం. ఇంకా పవన్ కళ్యాణ్ గారి కోసం ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫస్ట్ నుంచి మా ఫ్యాను. అంతే, ఆయన నిజాయితీ తెలుసు కదండి మనకి. నిజాయితీ పరుడేనా? మచ్చలైన నాయకుడు.
మరి ఇప్పుడు జగన్ గారి పరిస్థితి జగన్ గారి పరిస్థితి ఉంది. ఆయన అవినీతులు కానీ ఎన్ని ఉన్నాయండి అవన్నీ. ఇంకా అంతే. ఇప్పుడు ఆయన సంక్షేమ పదాలకు ఇస్తున్నాడు, ఎవరికి ఇస్తున్నాడు? వచ్చిన వస్తుంది. ఉంటే ఇప్పుడు రోడ్ల మీద తిరిగిన వాళ్ళు, బయట తిరిగిన వాళ్ళకి ఆడంటే తెలుస్తుంది. అదే మన ఇళ్ళల్లో ఉన్న వాళ్ళకి వాడంటే తెలియదు. బయట ఉద్యోగాలు చేస్తారు కానీ బయట రోడ్ల మీద తిరిగిన వాళ్ళకి వాళ్ళకి అందరికి తెలుస్తుందండి. అది వేరేగా ఉంటుంది అన్నమాట. జనసేన గెలుస్తుందా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది? జనసేన. జనసేన ఎందుకు? ఎందుకంటే మంచి పనులు చేసి ఉన్నాడు ఆయన, ధర్మరాజు గారు. ఆయన గెలుస్తాడండి. జగన్ ఉన్నాడు అనుకోండి, ఇస్తున్నాడు డబ్బులు. ఎంత ఇస్తున్నాడు? సంవత్సరం 5 సంవత్సరాలకు 1,70,000 ఇచ్చాను అంటున్నాడు. కానీ మనం సరుకులకి ఏంటి, పెట్రోల్కి ఏంటి, ఇవన్నిటికి లెక్కేసుకుంటే, కరెంట్ బిల్లుకి లెక్కేసుకుంటే మన దగ్గర డబల్ కొడుతున్నాడు. డబల్ కొడుతున్నాడు. అందుచేత ఎవరికి జగన్కి వేయరండి. మా ఊరు నియోజకవర్గం అయితే జగన్కి పడవండి. వాసుబాబు ఉన్నాడు, గెలిచి 5 సంవత్సరాలు అవుతుంది. కరోనాలో కూడా ఒక్క రోజు కూడా ఈ మండలంలో అడుగు పెట్టలా. ఇంకా ఆడికి ఎవరు వస్తాడండి? ఆడికి వేసే పరిస్థితి ఎవడో లేడు. ఇప్పుడు వీళ్ళందరూ వైఎస్ఆర్లే కానీ వేరు. అదండి ఎందుకు వేరండి. నిరుద్యోగులు మేము డిగ్రీలు పాసే ఖాళీ తిరుగుతున్నాం. జగన్ గారు వచ్చిన కానీ ఒకసారి కూడా తీలే. వాలంటీర్లు తీసాడు అంతే. వాలంటీర్లు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు అంతే. ఇంకేముంది? అంటే ఎలాంటి డెవలప్మెంట్ కానీ డెవలప్మెంట్ ఏం లేదు కదా. ఉపాధి అవకాశాలు కల్పించలేదు అంటారా గవర్నమెంట్? అది మీకు కూడా తెలుసు, వీలైందో లేదు. మీ ఒపీనియన్ చెప్పండి అండి. మీ ఒపీనియన్. మా ఒపీనియన్ చెప్పాను కదా ఆల్రెడీ. ఎలా ఉండబోతుంది మీ ఉంగుటూరు నియోజకవర్గంలో ఈసారి వైఎస్ఆర్సీపీ జనసేన అంటే ఏం చెప్తారు? జనసేన. ఎందుకండి? మరి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి కదా. చంద్రబాబు నాయుడు వస్తేనే కదా నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చేది. అప్పుడు జనసేనే కదా నగ్గలిసింది. జనసేనకే ఎక్కువ ఛాన్స్ ఉందంట. చంద్రబాబు గారు వస్తే ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అనుకుంటున్నారా? పెరుగుతాయి గ్యారంటీగా. బయట నుంచి కంపెనీలు తీసుకొస్తారు, ఆటోమేటిక్ కంపెనీలతో ఉద్యోగాలు గ్యారంటీగా వస్తూ ఉంటాయి కదా. అది ఏ జెండా ఎగరబోతుంది? జనసేన జెండా కంపల్సరీ. జనసేన జెండా కంపల్సరీ. ఎందుకంత అంటే వాసుబాబు గారు ప్రభుత్వం వచ్చాక ఏం చేయలేదండి. అసలు వాళ్ళు ఓటేసినప్పుడు కనపడ్డారు, మళ్ళీ ఇప్పుడు దాకా కనపడలేదు. ఇప్పుడు మళ్ళీ ఓటు అడిగిదాకా రాబోతున్నారు వాసుబాబు. ఈ ధర్మరాజు గారు మనకు 4 సంవత్సరాలు బట్టి ప్రజల్లో బాగా నీటి ఇది అవుతాయి కానీ చింతరపు తిల్లి వాళ్ళకి సౌకర్యాలు కానీ అన్ని మంచి ఇదిగా చేసి ఉన్నారు ఆయన. అంటే ఎమ్మెల్యే కాకపోయినా కానీ జనానికి ఆయన జనసేనలోకి రాకముందు చేశారు, వచ్చాక కూడా మంచి పథకాలు చేశారు. జనాల్లో బాగుంది ధర్మరాజు గారికి. తెలుగుదేశం వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా లేదా? కంపల్సరీ చేస్తున్నారు. మన గన్వీరాంజలి గారు, ధర్మరాజు గారు కూడా డైలీ ఇద్దరు ప్రతి ఊరు వెళ్ళినా ఇద్దరు తిరుగుతున్నారు. అసలు లేవు గ్యారంటీ విన్నింగ్ అంటే కంపల్సరీ అండి. కంపల్సరీ. వైసీపీ హయాంలో అభివృద్ధి అంటే ఇప్పుడు వాస్తవంగా అయితే జగన్ రెడ్డి మోహన్ రెడ్డి పరిపాలనలో గ్రామ పరిపాలన ఏమీ లేదు కదా. గ్రామంలో సర్పంచ్లు కానీ ఒక ఏదైనా సమస్య కానీ, ఓ డ్రైనేజీ కానీ, ఓ లైట్ల సమస్య కానీ, ఏది తీర్చాలన్నా మైనర్ పంచాయతీల్లో ఎటువంటి నిధులు లేవు. భ్రష్టు పట్టిపోయినాయి గ్రామాలన్నీ. రైతు వారీ విధానంలో అయితే ఈ ఆక్వాకల్చర్గా మా ఊరు చాలా అధ్వాన పరిస్థితిలో ఉంది. ఫిషరీస్ ఇప్పుడేదో ఇవాళ 100 రూపాయలు అయిన చేపలు అని అనుకుంటున్నాం. రైతులందరూ పేకలోతు మునిగిపోయి అష్ట కష్టాలు పడుతున్నారు. కరెంటు బిల్లు విషయంలో ఏంటి, మామూలుగా ఫీడు విషయంలో ఏంటి, ఇదేంటి, ఏ రంగమైనా సరే వాళ్ళ రైతుగా అన్ని రంగాలుగాను భ్రష్టు పట్టే ఉంది. వాస్తవంగా ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో ఎక్కువ ఆక్వా పరిశ్రమ మీద ఎక్కువ ఆధారపడుతుంది. ఆక్వా అంటే కాలువ కిందంతా ఆక్వా రంగం, కాలువ పైనంతా మెట్ట ప్రాంత వ్యవసాయాలు. ఈ రెండు కూడా బాగాలేదంటారా? మెట్ట ప్రాంతం గురించి మనకు తెలియదు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో. మాదైతే మటుకు చాలా అధ్వానంగా ఉంది. అంటే ఇవాళ ఫీడ్ రేట్లు పెరిగిపోయినాయి. అలాగే మేము పెంచిన చేపకైనా రొయ్యకైనా ఇవాళ రేట్ లేదు. కెమికల్స్ అన్నీ పెరిగిపోయినాయి, మెడిసిన్స్ అన్నీ పెరిగిపోయినాయి. ఇప్పుడు లేబర్ వైజ్గా కానీ అన్ని లేబర్ వైజ్గా వాళ్ళు ఇప్పుడు లేబర్ని ఏదైనా అన్నాం అనుకోండి, కూలీ రేట్లు పెరిగినాయి, మాకు ఏ సరికి వెళ్ళా 100 రూపాయలు తక్కువ ఏదో ఉందని వాళ్ళు అంటున్నారు. చూస్తున్నారు కూరగాయలు కొనుక్కోవాలంటే కూరగాయలు కూడా 60 రూపాయలు అమ్ముతున్నారు. ఏదైనా కేజీ 50-60 రూపాయలు ఈ ఊళ్ళో సంతలోనే. మాకు 75 ఏళ్ళు వచ్చినాయి, చాలా మంది చూసాం. ఇంకా అవును, గతంలో చంద్రబాబు గారి పాలన బాగుందా లేకపోతే జగన్ గారి పాలన నచ్చిందా మీకైతే? మీరు చెప్పండి. అందుకునే వాళ్ళకి వాళ్ళు ఆ పాలన బాగుంది, అందుకునే వాళ్ళకి ఈ పాలన బాగుంది. చంద్రబాబు గారా జగన్ గారా? మాకు జగన్ గారు నచ్చాడు. జగన్ గారు ఎందుకండి? అన్ని బాగా అందిస్తున్నాడు కాబట్టి. అందిస్తున్నారు బాగానే. మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటున్నారా? ఇక్కడ ఎవరికి వెళ్తారు? వాసుబాబు గారా లేకపోతే
జనసేన అభ్యర్థి ధర్మరాజు గారు? వాసుబాబు గారు గెలుస్తాడు అనుకుంటున్నాం. వాసుబాబు గారు ఎందుకండి? ఏముందో మంచితనాన్ని బట్టి ఒకళ్ళ అండ చేయడు దాని గురించి. జనసేన ఇక్కడ ఏం లేదంటారా? పవన్ కళ్యాణ్ గారు దాన్ని మరి ఏం వస్తాయో తెలియదు కదా. ఎక్కువైతే మాత్రం ఆయనకే ఉందండి. వాసుబాబు గారు ఉంది. చంద్రబాబు గారు సీఎం. ఓకే అంటే ఓకే ఈ లెవెల్లో ఏ చెప్పుకుంటారు అంతేగాని మీ ఒపీనియన్ చెప్పండి. చేసేదల్లా మంచి పని చంద్రబాబు అంటే అభివృద్ధి చేసేది చంద్రబాబు గారే. అవును. ఏదో బటన్ నొక్కుతున్నాను, నా తీ నొక్కుతున్నాను, ఆయన నొక్కుతున్నాను, ఉత్తి మాటలకి. మాకైతే మాత్రం చంద్రబాబు గారు. ఇక్కడ జనసేన. ఇక్కడ జనసేన ఎందుకంటారు? ఇక్కడ జనసేన అంత ధీమా ఏంటండి? ఏమంటే పొత్తు కాబట్టి అండి. 3 పార్టీలు కలిసి ఉన్నాయి. పొత్తు కాబట్టి చంద్రబాబు టీడీపీ సపోర్ట్తో అవును జనసేన గెలుస్తుంది అంటారు. అవును. వాసుబాబు గారు రారండి. కష్టం అంటారు వాసుబాబు గారు. అంటే జగన్ గారు అనేక పథకాలు ఇస్తున్నారు, వాటి ఇదే ఉండదు అంటారు. ఏమి ఇస్తున్నారండి పిల్లలకి? ఏదో పనులు అయితే మంచి పనులు చేశాడండి. అన్నయ్య అయితే ఏమీ లేదు. ఏదో పింఛనీలు అంటే పైనుంచి రాష్ట్రాల నుంచి వస్తున్నాయి, అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. అక్కడి నుంచి వచ్చిన మూలాన మనకి ఇస్తున్నారండి. అంతే అంటారు. ఈయన ఇచ్చేది ఏమి లేదు కదండి. ధర్మరాజుకి వెళ్తున్నారంటే అండి కొద్దిగా ఊళ్ళకి చిన్న చిన్న పనులు చేస్తున్నాడు. తిరుపతి వెళ్ళిన వాళ్ళకి కొద్దిగా భోజనాలు గట్ట అన్ని పురమాయింటున్నాడు. బాగా చేస్తున్నాడు. అది నా అభిప్రాయం. బాగానే చేస్తారు. మీరు చెప్పండి, వాసుబాబు గారు ధర్మరాజు గారు ఎవరు గెలుస్తారు? ఎందుకు? అంటే వాటర్ ప్రాబ్లం కానీ అన్ని కానీ ఏమైనా సరే మొత్తం శుభ్రంగా చేస్తున్నారండి. చింతరపల్లి వాళ్ళకి అన్ని చేస్తున్నారండి. ప్రతి ఊరు తిరుగుతున్నారండి. మొన్న కూడా వచ్చారండి మా ఊరు. అదే వాసుబాబు గారు రావట్లేదండి? రాలేదండి. గెలిచిన కానీ ఇప్పుడు వచ్చి తిరగలేదండి అసలు. ఇప్పుడు వచ్చి అసలు రాలేదు. ఎలక్షన్ అప్పుడు తిరిగారు అంతే. ఇప్పుడు వచ్చి మామూలు జనంలో తిరిగింది లేదు. ఓకే ఓకే. చంద్రబాబు గారా జగన్ గారు అంటే ముఖ్యమంత్రి ఎవరు బాగుంటారు? చంద్రబాబు నాయుడు. మీ జనసేన కార్యకర్తలు అయినా సరే టీడీపీకే మేము సపోర్ట్ చేస్తాం. అవునండి. ఇది ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఉంగటూరు నియోజకవర్గంలో జనం మాట. ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్ టు ఆదాన్.